హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 లోకి మొత్తం 14 మెంబర్స్ అయితే రావడం జరిగింది. ఈ 14 మెంబర్స్ కూడా అసలు ఎవరు ఏంటి అనేది కొంతమందికి అయితే తెలియదు అనమాట. వాళ్ళ గురించి కూడా కొన్ని చిన్న చిన్న విషయాలు అయితే నాకు తెలిసిన విషయాలే నేను మీకు చెప్పబోతున్నాను. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అయితే ఫాలో అవ్వండి. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అనేది కొన్ని విషయాలు అయితే మనం చూద్దాం. ఫస్ట్ గా చూస్తే మాత్రం పృథ్వీరాజ్ అనమాట. ఇతను స్టార్ మా సీరియల్లో నాగపంచమి సీరియల్లో ఉన్నారంట. ఇతను వచ్చేసి చూస్తే నాకైతే తెలియదు సీరియల్లో ఉన్నారని. అతను సీరియల్ చేస్తారంట. అలానే చూస్తే ఇక నీతోని డాన్స్ లో మనకి ఇతను పృథ్వీరాజ్ అని దర్శిని వీళ్ళిద్దరూ జోడీగా అయితే రావటం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూస్తే నబీల్ అఫ్రీద్, ఇతను వచ్చేసి వరంగల్ అంట. ఇతనికి వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉందంట. అది కూడా చూస్తే 2 మిలియన్స్ పైనే సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారనమాట. అలానే తన వీడియోస్ చూస్తే మాత్రం చాలా ఫన్ వేలో అయితే ఉన్నాయి. కొన్ని కాన్సెప్ట్లు కూడా చాలా బాగున్నాయి నాకైతే వీడియో చూసిన తర్వాత. మీలో ఎంతమందికి తెలుసు నబీల్ అఫ్రీద్ అనేది కామెంట్ అయితే చేయండి. అలానే బిగ్ బాస్ సీజన్ 8 లో అయితే ఇప్పుడైతే ఇతను ఉన్నారనమాట. ఇక నెక్స్ట్ చూస్తే సోనియా అకులా అని, ఈమెకి ఇన్స్టా పేజ్ లో చూస్తే 1,70,000 మంది అయితే ఫాలోవర్స్ అయితే ఉండటం జరిగింది. ఇక సోనియా అకులా ఇసలు ఈమె ఎవరు అనేది నాకు కూడా తెలియదు, కానీ ఈమె యాక్టర్ అంట, యాంకర్ అంట. అలానే ఇంకా చాలా సోషల్ సర్వీస్ కూడా ఈమె చేస్తుందంట. ఈమెకు వచ్చేసి 2 బ్రదర్స్ కూడా ఉండటం అయితే జరిగింది. ఈమె మన తెలంగాణ అమ్మాయే, తెలుగు అమ్మాయి అనమాట. మీలో ఎంతమందికి తెలుసు సోనియా అకులా అనేది కామెంట్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూస్తే కిరాక్ సీత అనమాట. ఈమె ఎవరనేది కూడా ఎవరికి తెలియదు. ఈమె వచ్చేసి చూస్తే ఈమె కూడా యాక్టర్ అనమాట. ఈమె వచ్చేసి చూస్తే నాకైతే బేబీ మూవీలోనే నాకు తెలుసు. ఈమె హీరోయిన్ కి ఒకేసారి స్కిన్ ఎలా మార్చాలనేది బేబీ మూవీలో ఏమైతే తన ఫ్రెండ్ గా అయితే ఏమైతే పరిచయం అయ్యి చూపిస్తుంది అనమాట. దాంట్లో తనకి చాలా నెగిటివిటీ అయితే రావడం జరిగింది. ఇప్పుడు సీజన్ 8 లో అయితే కిరాక్ సీత అయితే ఉండటం జరిగింది. ఇక నెక్స్ట్ చూస్తే అభయ్ నవీన్ అనమాట. ఇతను వచ్చేసి చూస్తే ఇతను కూడా యాక్టరే అని తెలుస్తుంది అనమాట. ఇతను వచ్చేసి వెబ్ సిరీస్ లో కొన్ని సిరీస్ లో ఉన్నాడు. అలానే కొన్ని ఇతను వచ్చేసి చూస్తే కొన్ని డైరెక్షన్ కూడా చేశారని తెలుస్తుంది అనమాట. ఇతనికి ఇన్స్టా పేజ్ లో చూస్తే 23,000 మంది ఫాలోవర్స్ అయితే ఉండడం జరిగింది. మీలో ఎంతమందికి తెలుసు అభయ్ నవీన్ అనేది కూడా కామెంట్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నాగమణి కంట అని, ఇతను అసలు ఎవరు ఏంటి అనేది కూడా నాకు కూడా తెలియదు. ఇన్స్టా పేజ్ లో నేను చూడటం జరిగింది, అది కూడా బిగ్ బాస్ కి రాకముందు అనమాట. అతని రీల్స్ చూస్తుంటే చాలా బాగుంది అనిపించింది నాకైతే. మంచి స్కిల్స్ అయితే ఉన్నాయని అయితే నాకైతే అనిపించింది అనమాట. ఇతను కూడా స్టార్ మా సీరియల్ చేస్తారంట. నేను ఎక్కువ సీరియల్ చూడను కాబట్టి నాకు సీరియల్ అయితే తెలియదు. నాగమణి కంట మీలో ఎంతమందికి తెలుసు? అలానే ఇతను వచ్చేసి చూస్తే బిగ్ బాస్ సీజన్ 8 లో అయితే మాత్రం ఇతను టాప్ 5 లో ఉంటాడని అయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇతను ఓటింగ్ గ్రాఫ్ చూస్తే మాత్రం సెకండ్ ప్లేస్ లో అయితే దాదాపుగా అయితే ఇతను ఉన్నాడనమాట. అందుకే ఇతను టాప్ 5 లో ఉండే ఛాన్సెస్ అయితే చాలా చాలా హైగా ఉన్నాయి. మీలో ఎంతమందికి తెలుసు నాగమణి కంట అనేది కామెంట్ అయితే చేయండి. అలానే వీడియో చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి ఇంకా కొంతమంది విషయాలు వాళ్ళు ఏంటి అనేది నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.